రైట్గా డిబేట్లోకి వెళ్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కర్నే అరవింద్ గారు, అలాగే బీజేపీ నాయకులు దినేష్ కులాచారి గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు, తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, దీని ద్వారా దాదాపుగా 5,75,000 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయని ప్రభుత్వం చెప్తోంది. అంటే దాదాపుగా వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు పెట్టుబడులు ఎంఓయూలుగా మారాయని చెప్తున్నారు. అంటే 3 లక్షల కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 6 లక్షల కోట్ల వరకు వచ్చింది అని అంటే దాదాపుగా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పరిపాలన చూసి ఈ రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువెత్తాయి అని చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైట్, ఇవన్నీ వినడానికి చెప్పుకోవడానికి చాలా బాగున్నాయి, కానీ వీటిలో ఎంతవరకు ఆచరణ సాధ్యము, ఎంతవరకు ఇవి రియలిస్టిక్గా రూపం దాల్చేటువంటి అవకాశం ఉందంటారు? గారు, వివిధ రాష్ట్రాలు ఇటువంటి సమిట్లని రకరకాల పేర్లతోటి గతంలో ఏర్పాటు చేశాయి. మొన్ననే ఇటీవలనే మనం విశాఖపట్నంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సమిట్ని నిర్వహించినటువంటిది మనం చూసాం. ప్రతి సమిట్లో ముఖ్యంగా ఇటువంటి వాటికి గుజరాత్లో నరేంద్ర మోడీ గారు 2003లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి ఇట్లాంటి సదస్సుల్ని స్టార్ట్ చేశారు. ఇప్పటికీ గుజరాత్లో 10 సదస్సులు జరిగాయి 2003 నుంచి 2024 వరకు. ఈ 10 సదస్సుల్లో కూడా 60 లక్షల కోట్లు, 50 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు ఇట్లా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగాయని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ అవేవి కూడా రియలైజ్ కాలేదు. ఉదాహరణకు మనకు మీడియాలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం 2019 వరకు గుజరాత్లో రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక విద్యుత్తు లేదా ఇతర రిలేటెడ్ సంబంధించి ఎనర్జీ ఇంధనానికి సంబంధించి 58,800 మెగావాట్లకి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కుదిరాయని చెప్తే రియలైజ్ అయింది 6,870 మెగావాట్లు మాత్రమే. ఇది గుజరాత్కి సంబంధించినటువంటి మనకు అందుబాటులో ఉన్నటువంటి అంశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు 19 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. దాని గురించి ఎంత రియలైజ్ అయింది అని చాట్ జీపీటీని అడిగితే 1,50,000 కోట్లు అని చెప్పేసి చాట్ జీపీటీ చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను, చంద్రబాబు నాయుడు కంటే ఒక 10,000 కోట్లు ఎక్కువ అని ఆయన కూడా 19 లక్షల కోట్లు నేను కూడా నా హయాంలో కూడా ఒప్పందాలు చేసుకున్నామని చెప్పేసి ప్రకటించాడు. అందుకని అవి రియలైజ్ కాలేదు అనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1.5 కాలంలోనే 17 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నానని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ప్రతినిధులు డిస్కషన్స్లో ఏం చెప్తున్నారంటే ఈ 2 సంవత్సరాల్లో ఈ సదస్సుతో నిమిత్తం లేకుండా 3 లక్షల కోట్ల మేరకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. దీనికి 5,75,000 కోట్లు అనూహ్యంగా అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఒక ప్రయత్నం చేయడాన్ని ఎవరో తప్పుపట్టక్కర్లేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు చేయాల్సింది ఏమిటంటే గత 2 సంవత్సరాల్లో చెప్పినటువంటి 3 లక్షల కోట్లు ఈ 5,75,000 కోట్లకు సంబంధించి మొత్తం అంటే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు. దీనికి సంబంధించి ఒక స్టేటస్ పేపర్ని ప్రకటిస్తే తప్ప మనకి ఇందులో ఏ రంగాలకి ఎంత మేరకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి, గడిచినటువంటి 2 ఏళ్లలో ఇవన్నీ రియలైజ్ అయ్యాయి, ఏ మేరకు ఉపాధి జరిగింది, ఆ ఉపాధి తెలంగాణలో ఉన్నటువంటి స్థానికులకు జరిగిందా, లేకపోతే హైటెక్ ఇండస్ట్రీస్ అయితే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి జరిగిందా, ఏమిటనేటువంటిది మనకి ఎవరికి తెలియదు ఇంతవరకు.
ఎగ్జాక్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టేటస్ పేపర్ను ప్రకటిస్తే తప్ప తెలియదు. రెండోది, ఇవాళ పత్రికల్లో నేను చూసిన దాని ప్రకారం, హిందూ పత్రికలో రాసిన దాని ప్రకారం ఏంటంటే, ఈ 5,75,000 కోట్లలో 3,24,000 కోట్ల మేరకు ఎనర్జీకి సంబంధించినటువంటి అవగాహన ఒప్పందాలు కుదిరినట్టుగా ఉంటాయి ఒక్క ఇంధన రంగం. అందువల్ల నిజానికి మరి అంత ఇంధన రంగము ఇప్పటికే మిగులు విద్యుత్తులో ఉన్నామని చెప్పేసి తెలంగాణలో మిగులు కాకపోయినా కొరత అయితే లేదు, అది వాస్తవం. మరి అంత విద్యుత్తుని ఉత్పత్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు ఏం చేస్తాయి ఏమిటి, ఇలా అనేకమైనటువంటి అనుమానాలు ఎవరికైనా రావటం సహజం, అనుమానించడం తప్పేం కాదు. అట్లాగని చెప్పేసి ఇప్పుడు ఈ సదస్సు నిర్వహణ చిత్తశుద్ధిని కూడా ఎవరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని పారదర్శకంగా ఈ వివరాలన్నింటినీ కనుక బయట పెట్టేట్లయితే అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళా వచ్చే ఏడాది కూడా ఇట్లాగే జరుపుతారా లేకపోతే టైం తీసుకుంటారా ఏమిటనేటువంటిది అది వేరే అంశం. అందుకని అటువంటి సమాచారాన్ని మాత్రం ఒక స్టేటస్ పేపర్ ద్వారా ఇవ్వాలి. దాంతో పాటే అంటే రేవంత్ రెడ్డి సర్కారు పెర్ఫార్మెన్స్ తో పాటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంతకంటే మేము మా హయాంలో మేము ఎక్కువ సంపాదించాము, ఎక్కువ పెట్టాము, ఎక్కువ ఉపాధికి ఇచ్చామని చెప్తున్నారు. అందుకని అఫీషియల్ గా సమాచారం వాళ్ళ దగ్గర ఉంటది కనుక వాళ్ళైనా బయటపెట్టచ్చు. ఎందుకంటే హరీష్ రావు గారు మన నీటిపారుదల రంగానికి సంబంధించి లేదా ఇతర రంగాలకు సంబంధించి అనేక విషయాలన్నీ చెప్తున్నారు కదా, వాళ్ళైనా చెప్పాలి. లేకపోయేట్లయితే ప్రభుత్వము గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అంటే బీఆర్ఎస్ పాలనా కాలంలో జరిగినటువంటి ఒప్పందాలు, రియలైజేషను, దాన్ని కూడా చేర్చి సమగ్రంగా ఒక పిక్చర్ ఇవ్వాలనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు.